హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈ రోజు మన రెసిపీ మొహబ్బత్ కా షర్బత్. చాలా ఈజీ ప్రాసెస్. ఒక్క పుచ్చకాయ ఉంటే సరిపోతుందండి. పుచ్చకాయని చూపిస్తున్న విధంగా కట్ చేసి, మామూలుగా అయితే మధ్యలో కట్ చేసి చిన్న ముక్కలు చేయొచ్చు. మా పాప ఏదో వెరైటీగా అడిగిందని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. ఇలా పుచ్చకాయ ముక్కలన్నిటిని బాగా సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని, దానిలోకి 2 గ్లాసుల పాలు అనేవి యాడ్ చేసుకొని, ఐస్ క్యూబ్స్ అనేవి వేసుకొని, నానబెట్టినటువంటి సబ్జాను కూడా యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి రోజ్ సిరప్ అనేది 2 టేబుల్ స్పూన్లు అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎంత యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మరి ఎక్కువ స్వీట్నెస్ అయితే ఆ ఫ్లేవర్ అనేది బాగోదు. ఇలా వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎన్ని తిన్నా సరే హెల్తీయే. ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా చేసుకొని పిల్లలకు కూడా అట్రాక్ట్‌గా అనిపిస్తేనే కదండీ తినేది. మామూలుగా పుచ్చకాయ కట్ చేసేస్తే తింటారా? తినరు కదా! సో, ఫైనల్‌గా ఇలా పోసేసుకొని చూపిస్తున్న విధంగా మామూలుగా అయితే మేము గ్లాసెస్‌లో పోసేసుకున్నాం. కేవలం తన కోసమే ఇలా కలుపుకొని ఇలా పుచ్చకాయలో ఫిల్ చేశాను. చూస్తుంటేనే కళ్ళకి చాలా బాగుంది కదండీ! టేస్ట్ అంతకన్నా చాలా బాగుంది. ఫైనల్‌గా దీనిలో రోజ్ పెటల్స్ వేసుకుంటే భలే ఉంటది. సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు. రోజ్ ఫ్లవర్స్ కూడా తినొచ్చు. ఏమీ అవ్వదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. థాంక్ యూ ఆల్.